Hi, good evening to everyone. Welcome to Equitas Research. So, ఈ రోజు మార్కెట్ క్లోజింగ్ కి స్వాగతం. సో ఈ రోజు ఫ్రెష్ డే మండే మార్నింగ్ ఒక గ్యాప్ అప్ ఓపెన్ తో మనకి స్లైట్లీ మనకి పాజిటివ్ బయాస్ తో ఓపెన్ అవ్వడం గమనించాం నిఫ్టీ గానీ బ్యాంక్ నిఫ్టీ గానీ. సో ముందుగా మనకి నిఫ్టీకి గురించి మనం బ్యాంక్ నిఫ్టీ గురించి డిస్కస్ చేసుకునే ముందు కొన్ని పాయింట్స్ గురించి మనం డిస్కస్ చేసుకోవాలి. సో మార్కెట్ లో మనకి నెగటివ్ ఎందుకు మార్కెట్ కరెక్షన్ వస్తుంది, ఈ రోజు ప్యూర్లీ రెడ్ డే ఎందుకు అయింది అనేది మనకు కొన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి గ్లోబ్ క్యూస్ చాలా వీక్ గా ఉన్నాయి. సో బికాస్ ఆఫ్ గ్లోబల్ ఎకనామిక్ కూడా మనకి స్లో డౌన్ అవ్వడం చూస్తున్నాం. జియో పాలిటిక్స్ టెన్షన్స్ కూడా మనకి హెవీగా రావడం బయట నుంచి చూస్తున్నాం. సో మళ్ళీ ఇంకోటి మనకి Q3 క్వార్టర్స్ కూడా ఉన్నాయి. సో ఇవి కూడా మనకి చాలా డిసప్పాయింటింగ్ కనిపిస్తున్నాయి. సో కమింగ్ సెక్షన్స్ లో సో ఇవన్నీ మనకి కొంచెం నెగిటివ్ బయాస్ మనకి మార్కెట్ సైడ్ చూపిస్తుంది. సో ఇంకోటి మనం చూసుకుంటే మాత్రం FIS సెల్లింగ్స్ అండ్ డాలర్ ఇండెక్స్ కూడా. సో FIS సెల్లింగ్స్ ఎప్పుడైతే అది ఆగుతుందో సో ఎవ్రీడే FIS నెట్ సెల్లర్స్ గా మనం నిలబడుతున్నారు ఎవ్రీడే చూసుకుంటే. సో అపార్ట్ ఆఫ్ ద 2-3 సెక్షన్స్ తప్పించి మనకి రిమైనింగ్ దాంట్లో వాళ్ళే నెట్ సెల్లర్ గా కనిపిస్తున్నారు ప్రీవియస్ మంత్ గానీ ఈ మంత్ గానీ చూసుకున్నా గానీ. సో అది కొద్దిగా ఉధృతం ఆగుతూనే మనకి మార్కెట్ లో ఒక యూటర్న్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో మనకి బుల్స్ పార్టిసిపేషన్ హెవీగా ఉన్నా గానీ మార్కెట్ లో సస్టైన్ కాలేకపోతుంది. సో దాంతో తోడుపాటు మనకి ఒక వైరస్ చైనాలో మనకి ఏదైతే వైరస్ వికసించిందో HMPV. సో ఆ వైరస్ కాస్త మనకి బెంగళూరులో కూడా ఒక పాజిటివ్ కేసు రావడం మనం గమనిస్తున్నాం. సో దాంతో మార్కెట్ కొద్దిగా స్వల్పంలో ఈ రోజు మనకి నెగిటివ్ లో ట్రేడ్ అవడం మనం గమనిస్తున్నాం. సో మార్కెట్ టెక్నికల్ వ్యూ ప్రకారంగా మనం వస్తే మాత్రం నిఫ్టీ ఈ రోజు ఒక రెడ్ డే అనుకోవచ్చు. సో మనకి మార్నింగ్ ఒక ఫ్లాట్ ఓపెనింగ్, సో 24,000 ఎబో ఫ్రైడే రోజు ఏదైతే మనకి పడ్డదో 200 పాయింట్స్ గ్యాప్ డౌన్ ఫాల్ అయిందో ఆ ఫాల్ ని కంటిన్యూషన్ గా ఈ రోజు మనం గమనిస్తే మాత్రం ఒక ఫ్లాట్ ఓపెనింగ్ మనకు గమనించినా గానీ సో అది నెక్స్ట్ వితిన్ 10 to 15 మినిట్స్ లో మనకి డ్రాగ్ అవడం చూసాం. సో మనకి ఆల్మోస్ట్ 15 మినిట్స్ నుంచి చూసుకుంటే ఎవ్రీ క్యాండిల్ మనకి రెడ్ క్యాండిల్ రావడం చూసాం. మధ్యలో ఒక 500-600 పాయింట్స్ పుల్ బ్యాక్ వచ్చినా గానీ అది నిలబెట్టుకోలేకపోయింది సో మార్కెట్ పరంగా చూసుకుంటే మాత్రం. సో మన నిఫ్టీ చూసుకుంటే మార్నింగ్ గమనిస్తే 24,045 దగ్గర ఓపెన్ అవడం చూసాం. సో అక్కడ నుంచి ఒక స్వల్ప లాభాల్లోకి వెళ్ళడం చూసాం. సో 24,089. సో ఒక 40 పాయింట్స్ అబరేషన్స్ తో ఒక గ్యాప్ అప్ రావడం చూసాం. సో అక్కడ నుంచి మనకి నష్టాల్లో జారుకుంది మార్కెట్ అంతా. ఎవ్రీ రైజింగ్ లో మనం సెల్లింగ్ అనేది పార్టిసిపేట్ చూసాం. సో అరౌండ్ ఈ రోజు ఒక 500 పాయింట్స్ అనేది ఫాలో అవడం చూసాం. సో మనకి ఏదైతే ఫ్రైడే లో వచ్చిందో ప్రీవియస్ వీక్ లో సో మన 31st డిసెంబర్ రోజు వచ్చిన ఏదైతే లో ఉందో సో అదొక కీ సపోర్ట్ ఉండే ఆస్కారం కనిపిస్తుంది. సో నిఫ్టీ మనకి ఏదైతే మనం టాప్ అవుట్ అయిపోయింది అనుకున్నామో 20 DMA ఎబో వచ్చిన తర్వాత లాస్ట్ 3 days బ్యాక్ సో ప్రీవియస్ స్వింగ్ లోని కూడా మనకి దాన్ని కూడా డామినేట్ చేయడం గమనిస్తున్నాం. సో కమింగ్ డేస్ లో మనకి సపోర్ట్స్ అండ్ రెసిస్టెన్స్ చూసుకుంటే మాత్రం నిఫ్టీ చూస్తే మాత్రం 23,460 దగ్గర ఒక స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది 31st డిసెంబర్ వచ్చిన లో. సో మేబీ దాన్ని బ్రేక్ డౌన్ చేస్తే మాత్రం 23,263 ప్రీవియస్ మంత్ లో. సో నవంబర్ లో మనకి ఏదైతే వచ్చిందో లో అక్కడ నుంచి పుల్ బ్యాక్ రావడం గమనించాం. సో ఆ స్వింగ్ లోని మనం టచ్ డౌన్ సైడ్ చూసే ఆస్కారం కమింగ్ సెక్షన్ లో కనిపిస్తుంది. హైయర్ సైడ్ రెసిస్టెన్స్ చూసుకుంటే మాత్రం 23,756 ఫస్ట్ రెసిస్టెన్స్ ఉంటుంది. దాని తర్వాత 220 DMA బార్ వాల్యూ ఏదైతే ఉందో గతంలో 24,000 ఉండే అది కాస్త 23,982 వచ్చింది. సో అది సెకండ్ సపోర్ట్ రెసిస్టెన్స్ ఉండే ఆస్కారం మనకి నిఫ్టీలో కనిపిస్తుంది. అలాగే రేంజ్ చూసుకుంటే మాత్రం కమింగ్ డేస్ లో నిఫ్టీకి రేంజ్ చూసుకుంటే 23,460 నుంచి 23,822. సో ఈ 500 పాయింట్స్ లోనే కదలాడే ఆస్కారం కమింగ్ సెక్షన్స్ లో కనిపిస్తుంది. సో ఇలా ఈ రోజు టాప్ గెయినర్స్ అండ్ టాప్ లూజర్స్ మనం గమనిస్తే మాత్రం టాప్ గెయినర్స్ లో 1.5% మనకి అపోలో హాస్పిటల్, ఎందుకంటే మనకి వైరస్ ఒకటి ఆపుతుంది కాబట్టి ఫార్మా సెక్టర్ కమింగ్ డేస్ లో బాగుండే ఆస్కారం మనకి నిఫ్టీ కాంపోనెంట్స్ లో ఫార్మా స్పేస్ లో కనిపిస్తుంది. అలాగే టాప్ గెయినర్స్ లో నిఫ్టీ కాంపోనెంట్ చూసుకుంటే టాటా కన్సూమర్, టైటాన్, HCL, విప్రో లాంటి స్టాక్స్ లో ఈ రోజు లాభాల్లో చూసాం. అలాగే నష్టాల్లో చూసిన స్టాక్స్ చూసుకుంటే మాత్రం టాటా స్టీల్, BPCL, కోల్ ఇండియా లాంటి స్టాక్స్ లో ఈరోజు నష్టాల్లో కూడుకుంది. అలాగే బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే మాత్రం సో మనకి నిఫ్టీతో కంపేర్ చేసుకుంటే బ్యాంక్ నిఫ్టీ టోటల్ అండర్ పర్ఫార్మెన్స్ చెప్పుకోవచ్చు. ప్యూర్లీ బేస్ పార్టిసిపేషన్స్ అనే ఎక్కువ ఉండే మన ఆస్కారం మనకి బ్యాంక్ నిఫ్టీలో కనిపిస్తుంది. బ్యాంక్ నిఫ్టీలో 20 DMA, 50 DMA, 100 DMA అంటూ ఏది లేదు. సో 200 DMA కూడా మనకి లాస్ట్ సపోర్ట్ ఉండే. సో దాన్ని కూడా మనకి బ్రేక్ డౌన్ అవడం చూసాం. సో బ్యాంక్ నిఫ్టీ చూసుకుంటే మాత్రం మార్నింగ్ మనము ఒక ఫ్లాట్ గా ఓపెన్ అవడం చూసాం 1 పాయింట్ ప్లస్ తో 50,990 దగ్గర ఓపెన్ అవడం మనం గమనించాం బ్యాంక్ నిఫ్టీని. సో అక్కడ నుంచి స్వల్ప లాభాలకు వెళ్ళకపోయినా గానీ సో మనకి అక్కడ నుంచి నష్టాలే చూసాం. సో ఎవ్రీ 15 మినిట్స్ క్యాండిల్ ని మనకి డౌన్ సైడ్ పోవడం చూసాం. సో ఈ రోజు లో చూసుకుంటే మాత్రం 49,751. సో అరౌండ్ మనకి 1,300 పాయింట్స్ అనేది సింగిల్ డే లో రావచ్చు చూసాం. 2% నిఫ్టీ గానీ బ్యాంక్ నిఫ్టీ గానీ ఈ రోజు ఇండిసెస్ బోత్ ది ఇండిసెస్ 2% మనకి కరెక్షన్ అనేది చూసాం. సో బ్యాంక్ నిఫ్టీకి సపోర్ట్స్ చూసుకుంటే మాత్రం 49,787. సో నవంబర్ మంత్ లో ఏదైతే ఉందో
అది ఫస్ట్ సపోర్ట్ ఉండే ఆస్కారం కనిపిస్తుంది. ఎందుకంటే మన డైలీ చార్ట్స్ తో ప్రీవియస్ స్వింగ్ లోస్ ఏదైతే ఉన్నాయో అవన్నీ బ్రేక్ డౌన్ అవడం మనం గమనించాం. బ్యాంక్ నిఫ్టీలో కొద్దిగా అప్రమత్తంగా ఉండాలని నా అభిప్రాయం కమింగ్ సెక్షన్స్ లో. సో మనకి బ్యాంక్ నిఫ్టీలో నెక్స్ట్ సపోర్ట్ చూసుకుంటే మాత్రం 20 DMA బార్ మంత్లీ చార్ట్ లో 48,224. సో మనకి అక్కడ దాకా వెళ్లే ఆస్కారం మనకి కమింగ్ సెక్షన్ లో కనిపిస్తుంది కాబట్టి కొద్దిగా వైడ్ అండ్ రేంజ్ బ్యాంక్ నిఫ్టీలో కొద్దిగా అప్రమత్తం ఉండాలని నా అభిప్రాయం. హైయర్ సైడ్ రెసిస్టెన్స్ చూసుకుంటే మాత్రం 50,256 అనేది ఫస్ట్ రెసిస్టెన్స్ కనిపిస్తుంది. దాన్ని అధిగమిస్తే 50,496. సో ఓవరాల్ గా రేంజ్ చూసుకుంటే మాత్రం బ్యాంక్ నిఫ్టీకి 49,787 నుండి 50,256 దాకా వెళ్లే ఆస్కారం మనకి బ్యాంక్ నిఫ్టీలో కనిపిస్తుంది. అలాగే బ్యాంక్ నిఫ్టీ కాంపోనెంట్స్ లో టాప్ గెయినర్స్ అండ్ టాప్ లూజర్స్ గమనిస్తే మాత్రం టాప్ గెయినర్స్ లో ఒక స్టాక్ కూడా లేదు. టాప్ లూజర్స్ లో చూసుకుంటే బ్యాంక్ ఆఫ్ బరోడా, పిఎన్బి, కోల్ ఇండియా, ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్ లాంటి స్టాక్స్ లో నష్టాల్లో ఈ రోజు మనం కూరుకొని చూసాం. అలాగే సెక్టార్స్ చూసుకుంటే మాత్రం ఏ ఒక్క సెక్టర్ లేదు. లైక్ ఫార్మా గానీ ఏ సెక్టర్ టాటా మన మెటల్స్ గానీ పిన్స్ గానీ ఏ సెక్టర్ అంటూ లేదు. ప్రతి సెక్టర్ అనేది రెడ్ లో ట్రేడ్ అవడం మనం గమనిస్తున్నాం. అలాగే మిడ్ అండ్ స్మాల్ క్యాప్ లో డీప్ కరెక్షన్ రావడం చూసాం. అరౌండ్ 2 to 3% అనేది కరెక్షన్ అనేది మనకి సింగిల్ డే లో మనం ఈ రోజు కరెక్షన్ హెవీ కరెక్షన్ అనేది చూసాం. సో ఈ రోజు మనకి మంచి పుల్ బ్యాక్ తో బాగా వాల్యూమ్ అయిన స్టాక్ చూసుకుంటే మాత్రం ప్రీవియస్ స్వింగ్ లో ఏదైతే ఉందో 195 దేవయాని ఇంటర్నేషనల్ స్టాక్ లాంటి స్టాక్స్ లో ప్రీవియస్ స్వింగ్ హై ఏదైతే ఉందో 195 దాన్ని అధిగమించడం కూడా గమనించాం. సో ఈ రోజు మనం ఆ స్టాక్ ను చూసుకుంటే మాత్రం 191 నుండి 209 వరకు ర్యాలీ రావడం చూసాం. సో ఏదైనా ఫర్దర్ గా ఎడ్యుకేషన్ పర్పస్ గా ఏదైనా వాచింగ్ చేయాలనుకుంటే మాత్రం లోయర్ లెవెల్స్ ఏదైనా 20 DMA బార్ 180 గానీ 170, 166 గానీ అలాంటి లెవెల్ వస్తే మాత్రం డెఫినెట్ గా వన్ షుడ్ బై అని చెప్తాను, జస్ట్ ఎడ్యుకేషన్ పర్పస్ కోసం. సో ఇలాంటి స్టాక్ ఏదైనా బయింగ్ ఆపర్చునిటీ వస్తే మాత్రం కమింగ్ సెక్షన్స్ లో బయింగ్ ఆపర్చునిటీ తీసుకోమని నా అభిప్రాయం. సో నిఫ్టీ గానీ బ్యాంక్ నిఫ్టీ గానీ మనం కమింగ్ సెక్షన్ లో చూసుకుంటే మాత్రం నిఫ్టీ ప్రీవియస్ స్వింగ్ లో ఏదైతే ఉందో దాన్ని అక్కడ సపోర్ట్ తీసుకొని కొద్దిగా కన్సాలిడేషన్ అవుతుంది. బ్యాంక్ నిఫ్టీ మాత్రం మనకి టోటల్ గా అండర్ పెర్ఫార్మెన్స్ కి వెళ్ళింది. సో కమింగ్ సెక్షన్స్ లో సో మేబీ నెక్స్ట్ 1-2 సెక్షన్స్ లో కానీ ఏదైనా మళ్ళీ 200 DMA ఏవో వస్తేనే మాత్రం ఫ్రెష్ లాంగ్ బిల్డప్ చేయాలి. అదర్వైజ్ బ్యాంకింగ్ సెక్టర్ లో రానున్న రోజుల్లో ఇంకా కొద్దిగా వీక్నెస్ చూసే ఆస్కారం మనకు కనిపిస్తుంది. సో ఈ రోజు వీడియోకి ఇంతేనండి. సో తిరిగి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ట్రేడింగ్ ఎవరైతే చేస్తున్నారో అంటే డెఫినెట్ గా స్టాప్ లాస్ తో ట్రేడ్ చేయమని నా అభిప్రాయం కమింగ్ సెక్షన్స్ లో.